నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే మరి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ విలువలు అంటే ఏదైతే ఉందో ఆ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. మరి దీంతో భారత రూపాయి విలువ తగ్గే ప్రభావం ఉంది అని కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితుల్లో మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే ముడి చమురు ఏదైతే ఉందో దాని విలువ అంతర్జాతీయంగా పెరిగితే మరి మన దేశంలో ఉన్న నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా పెరుగుతాయి, అట్లనే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. మరి దాంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం వల్లనే ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే ముడి చమురు ధరలు గతంలో అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన రోజులు కొన్ని ఉన్నాయి, విపరీతంగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి పెద్ద దూరమేం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్న రోజుల్లోనే నడిచినటువంటి పరిస్థితి, ఒక 4-5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిణామం. అంటే విపరీతంగా చమురు ప్రొడక్షన్ వచ్చిన సందర్భంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గించి పంపిణీ చేసినప్పుడు కూడా అన్ని దేశాల్లోనూ ప్రైస్ తగ్గింది. పెట్రో ప్రోడక్ట్స్ తాలూకా ప్రైసెస్ చాలా దేశాల్లో విపరీతంగా తగ్గించినప్పుడు భారతదేశంలో పెంచుకుంటూ వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా అందరూ విమర్శించారు. విమర్శించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఆ రోజుల్లో ఒక జోక్ సర్క్యులేట్ అయింది. అంటే ఒక సటైరికల్గా ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు ఒక పెద్ద మనిషి. ఆయన ఏమంటాడంటే, పెట్రోల్ విలువని తగ్గించడంగా చూశారు నరేంద్ర మోడీ గారు, చూసి దాన్ని ప్రైస్ తగ్గిస్తే జనాలకు దాని మీద విలువ పోతుంది, అందుకని అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మనం తగ్గించొద్దు, మనం దాని విలువని నిలబెడదాం అని అనుకుని ఈ ప్రైస్ తగ్గించకుండా పెంచుతున్నాడు ఈయన అనేది ఒక గొడవ. చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే, గతంలో గల్ఫ్ వార్ జరిగినప్పుడు, ఇరాక్ మీద యుద్ధాలు జరిగిన సందర్భంలో మన మీద గల్ఫ్ సెస్ అని చెప్పి వేశారు. ఆ సెస్ డబ్బులు కలిపి మనం పెట్రోల్ కొనుగోలు చేస్తున్నాం. కన్జ్యూమర్ మనం బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో, అయ్యా గల్ఫ్ సెస్ కూడా పడింది, ప్రైస్ కొంచెం పెరిగింది పెట్రోల్ది, మీరు గుర్తించాలి అని కస్టమర్కి చెప్పి పెట్రోల్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ గల్ఫ్ వార్ అయిపోయింది కదా, సద్దాం హుస్సేన్ మరణం ఇవన్నీ అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత తగ్గించాలిగా, తగ్గించాలి. కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, అలాగే కడుతూ వస్తున్నాం మనం ఇప్పటికీ డబ్బులు. స్టిల్ ఈరోజు మనం కొట్టించుకున్న పెట్రోల్లో కూడా ఆ గల్ఫ్ వార్ తాలూకా సెస్ డబ్బులు కలిపే కడుతున్నాం. దీన్ని ఎందుకు ఇంతవరకు ఎవరు పాయింట్ చేసి దీని మీద ప్రశ్నలు ఎందుకు కేంద్రాన్ని అడగలేదు సార్? మరి ఇది ఒకటే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు భారతదేశంలో తప్ప మిగిలిన ప్రపంచం అంతా తగ్గినా మీరెందుకు తగ్గించలేదు అని కూడా ఎవరు క్వశ్చన్ చేయాల. ఇలా పెంచుకుంటూ పెడుతున్నారు. వీళ్ళకి రూపాయి విలువ పడిపోవడం మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కస్టమర్ వైపు నుంచి చూస్తే, కన్జ్యూమర్ వైపు నుంచి చూస్తే, వీళ్ళు కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ తాలూకా ప్రైసెస్ పెరిగిపోయి ఆ ముందు నెలలో రూపాయికి వచ్చిన సరుకులు ఈ నెలలో 100 రూపాయలు పెడితే కానీ రాని పరిస్థితి వస్తుంది. ఇది రాగానే ప్రైస్ అంటే రూపాయి విలువ పతనం అయిపోతుంది. వీళ్ళు చెల్లించాల్సిన చోట, విదేశీ మారకం చెల్లించాల్సిన చోటు ప్రధానంగా పెట్రోల్ రంగమే. పెట్రోల్ రంగంలోనే ప్రధాన చెల్లింపులు ఏ దేశానికైనా ఉంటాయి, మన దేశానికి అవే ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలో 100 రూపాయలు చెల్లించాల్సిన చోట ఈ ప్రైస్ హైకులు ఉండటం వలన 1000 రూపాయలు చెల్లించాల్సిన చోట 10,000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది రూపాయి విలువ పడిపోవడం వలన, డాలర్కి వ్యతిరేకంగా. ఇది అర్థం చేసుకోరు. ఆ చెల్లింపులు తర్వాత చూసుకుందాం, ముందు ఇక్కడ డబ్బులు పూల్ చేద్దాం జనాల నుంచి అనే పిచ్చే వీళ్ళకి. ఇది ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఎంతసేపు పెట్రో కంపెనీలని ఏదో పద్ధతిలో మనం ఎంగేజ్ చేయొచ్చు, చేసి వాళ్ళకి చెల్లింపులు మనం చేద్దాం. ఆ చెల్లింపులు కూడా ప్రజల డబ్బులే, ప్రజల నుంచి లాక్కెళ్ళినటువంటి డబ్బులనే అక్కడ పే చేస్తారు. ఈ మీన్ వైల్ ప్రాఫిట్స్ వస్తాయి మనకి. ఈ పెట్రో చెల్లింపులు, పెట్రో ఛార్జీల నుంచి మనం ఎలాగో పూల్ చేయగలం. కానీ ఈ సాకు చెప్పి మనం పెంచినటువంటి ధరలు, ఇతర ప్రోడక్ట్స్ ధరల ద్వారా అదనపు సంపాదన మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ లాభం చూసుకుంటున్నారు తప్ప
ప్రజల సంక్షేమం వీళ్ళకి పట్టదు. ప్రజల సంక్షేమం పడితే ధరలు పెంచకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ధరలు తగ్గించాలి అనుకుంటారు, ధరలు పెరగాలి అనే కోరికతో ఉన్నారు మన పాలకులు. ఇది ఇబ్బంది. అందుకని ఇది ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనే అయినప్పటికీ ప్రభుత్వ నిర్వాహకం స్వార్థంతో కూడుకుని ఉండటం వలన ప్రజలు సఫర్ అవుతున్నారు. ప్రజలు ఈ అధిక ధరలతో సఫర్ అవుతున్నారు. పైగా ప్రజల కొనుగోలు శక్తి పెంచితే ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు అని చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనుషులు, ఆర్థిక శాస్త్రవేత్తలం అని చెప్పుకునేటువంటి మనుషులు ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ప్రజలకి సంపాదన నేర్పాలి, సంపాదించుకునేటువంటి మార్గాలు చూపిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే ప్రజల ఆదాయాలు పెంచితే, వాళ్ళ కొనుగోలుదారీ శక్తి పెరిగితే వాళ్ళు మార్కెట్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు సంపాదించండి, ఖర్చు పెట్టండి, మేము లాభాలు పొందుతాం అనేది గొడవ. మీరు నానా చాకరీ చేసి క్షణం తీరిక లేకుండా అడ్డమైన పనులు 5 చోట్ల దాన్ని ఏమిటంటారు ఓవర్ ఇది చేస్తూ పని చేస్తూ ఒక చోట మెయిన్ వర్క్ ఒకటి పెట్టుకుని ఒక 54 పార్ట్ టైం పనులు పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించి మా కోసం తగలబెట్టండి అని చెప్పడం, ఇలా జనాల్ని దోచుకోవడం అనేది బహిరంగ కార్యక్రమం కింద మారిపోతుంది. ఎవరికి లేజర్ ఉండటం లేదు. ప్రతి ఒక్కడు పరుగు పందెం వ్యవస్థలోనే ఉన్నాడు, పరుగెడుతున్నాడు. అంటే చిన్న పిల్లలు కూడా మార్కెట్కి వశీకరణ అయిపోయి రోజుకి మార్కెట్లో వచ్చిన ప్రతిదీ ఎక్కడో చోట ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫోన్లోనూ ఎక్కడో చోట ఎక్స్పోజ్ అయిపోయి అది కొంటే తప్ప కుదరదు అంటున్నారు పిల్లలు. ఎక్కడో చోట డబ్బులు తెచ్చి కొనివ్వకపోతే ఇంట్లో గొడవ. అందుకని ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ నిరంతరం డబ్బుల కోసం పరిగెట్టిస్తుంది మనిషిని. ఈ పరుగు పందెం వ్యవస్థ నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వాలు అనుకోవటంలా. మీరు పరిగెట్టండి, చచ్చిపోండి, మాకు అనవసరం, డబ్బులు పెట్టండి, కొనండి అంటున్నారు. ఈ గోల వలన సగం డిస్టర్బెన్స్ జరుగుతోంది భారతదేశంలో. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ వలన జనాలకి ఒక దారుణం అయితే, ధరలు తగ్గించే సందర్భం వచ్చినప్పుడు తగ్గించకపోవడం ప్రభుత్వాలు ఇదొక దారుణం అయితే, ఇప్పుడు నడుస్తున్నటువంటి యుద్ధాన్ని బూచిగా చూపించి సరుకుల ధరలు పెంచేసే ప్రయత్నం, కుట్ర.